హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెకంటీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ 14,000 అంగన్వాడీ పోస్టులు. అంగన్వాడీ పోస్టులు అంటే మనకి ఏమేమి ఉన్నాయండి? ఒకసారి ఈ పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటన పేజ్ చేసుకొని చూస్తే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8 సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని శ్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లను, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనూ అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనాన్ని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. సో దీన్ని బట్టి ఇక్కడ విషయం ఏమర్థమవుతుందంటే మనకి మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజు మహిళలకు సంబంధించినటువంటి అంటే అంగన్వాడీలో ప్రత్యేకంగా అందరూ కూడా మహిళలే కాబట్టి ఆ పోస్టుకు అర్హులు కూడా మహిళలే కాబట్టి వాళ్ళకంటూ నోటిఫికేషన్ ఇవ్వడం కోసం మార్చి 8న నోటిఫికేషన్ ఇద్దామన్నట్టు అనుకుంటున్నారు. సో అందులో ఉండే పోస్ట్ ముఖ్యంగా ఏంటంటే టీచర్లను, హెల్పర్స్. సో ఆ మార్చి 8 రోజు మనకు ఇంకో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో మనకు కొన్ని కార్యక్రమాలు పేపర్లో ప్రకటించడం జరిగింది. సీతక్క మీడియా ముందు చెప్పడం జరిగింది. అవేంటంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ. ఇంకోటి 31 జిల్లాలలో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు. 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల వర్చువల్గా శంకుస్థాపన. మహిళా ప్రాంగణాలలో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ. పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాలలో వేరువేరుగా పనిచేస్తున్నటువంటి ఈ మెప్మా సెర్ప్ల విలీన నిర్ణయ ప్రక్రియ. సో ఈ ఆరిట్లలో ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ బస్సులు అద్దె ఒక 50. నెక్స్ట్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇద్దామనుకుంటున్నారు. మూడోది ఏంటి, పెట్రోల్ బంక్తో టై అవుతున్నారు ఈ మహిళా సంఘాలు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎవరైతే సౌర విద్యుత్ అంటే సోలార్ ప్లాంట్లు 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది సీఎం గారు. ఆ తర్వాత ఎవరైతే డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకున్నారో డ్రైవింగ్లో మహిళలు వాళ్ళకంటూ సెపరేట్గా ఒక సబ్సిడీ కింద ఆటోల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ మనకు ఈ పురపాలిక అంటే మున్సిపాలిటీలను, రూరల్లను ఇట్లా పేదరికాన్ని నిర్మించడం కోసం వేరువేరుగా ఉన్నటువంటి ఈ మెప్మాను, ఈ సెర్ప్, ఈ రెండింటిని కూడా వీళ్ళని మెర్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు ఆ విషయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా సీతక్క గారు ఆ రోజు తెలిపారు. ముఖ్యంగా నెక్స్ట్ నేను ఈ 14,000 అంగన్వాడీ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవి ఉండే అవకాశం ఉన్నది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్, ఈ టీచర్లను, హెల్పర్స్ ఎన్ని వేకెన్సీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఏ విధంగా ఉందో తెలిపాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో దానిపైన చేయాలని అనుకుంటున్నాను. సో ఈ నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, దాంతోపాటు ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.